Law College, and actually this function is being arranged by the students, not by the college. So we have to thank the students, maybe of 1/3, 3/5, 2/3 or less, and 3/3. Some of them are here. I have to thank Mr. Seshant also. He is eagerly waiting, right? Revan, for arranging this function. So what is the purpose of so-called celebrating January 1st? As per the Gregorian calendar, normally what we call as English calendar, the January 1st definitely plays an important role because it is the first day of the year. Yesterday, a particular day which was the weekend, which was the month end, which was the year end. And so far, we have not come across the January 1st coming on Monday, working day. Normally it comes on Saturday, Sunday, like that. Incidentally, it so happens that it came on Monday. Anyway, for some government offices, it has been declared as optional holiday. Normally, this is the date on which people used to meet and greet. Meet and greet is an occasion where all the people meet the others. Generally, government officers, they meet their government, their employees. The teachers, they meet their children, or the students, they meet their teachers, and they exchange their opinions. Secondly, సహజంగా కొత్త సంవత్సరం మొదలైనప్పుడు నూతన సంవత్సరం గతంలో ఒక్కసారి మనకి ఎప్పుడు జరిగినటువంటి సందర్భం, అలాగే వాటిలో మంచి ఏది చెడేది, ఆ మంచిని పెంచుకుందాం, చెడుని పెంచుకుందాం ఆలోచించుకుంటూ, అలాగే కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరగాలి. ఎందుకంటే మానవుడు ప్రతి సంఘటనలో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మార్పు అనేది రావాలి. ఆ మార్పుకి పోవడం అనేది నాది కావాలి. అలాగే ఈ కాలేజీ విద్యార్థులుగా గత 2-3 నెలల నుంచి వచ్చేటువంటి మొదటి సంవత్సరం విద్యార్థులకి అంటే 1/3 మరియు 1/5 మరి చిన్నపిల్లలాగా 1/5. మీ అందరూ మొదటిగా మనం కాలేజీకి నేర్చుకొస్తుంది, విద్య నేర్చుకోవాలి, చదువుకోవాలి. టు స్టడీ ద లా, టు లెర్న్ ద లా. అందుకనే ఏకవిద్యలో ఉన్నది. సో కమ్ టు లెర్న్ అండ్ గో అవుట్ టు సర్వ్. ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాత దాన్ని సొసైటీకి సర్వ్ చేయడానికి మీరు ఉపయోగించుకోవాలి. అలాగే గతంలో సహజంగా ఇన్నర్ కాన్షియస్ సైకాలజీ ఇన్నర్ కాన్షియస్నెస్ మన యొక్క మైండే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది ఏది రైట్ ఏది రైట్. కానీ మనకు ఉన్నటువంటి ఈగో అండ్ సూపర్ ఈగో, ఆ సూపర్ ఈగో దాన్ని ఎలిమినేట్ చేసి ఏదో పని మనం చేస్తున్నాం, దానివల్ల ఒక్కోసారి ముక్కు పగులుతుంది, కాళ్ళు ఉంటాయి. కానీ నెక్స్ట్ ఇయర్ అలాంటి చేయకుండా అలాగే యాజ్ స్టూడెంట్స్ మీరంతా ఒకటి కాలేజీకి చదువుకోవడానికి రావాలి. డెఫినెట్గా మేము చూస్తున్నాం, ఎవరైతే కాలేజీకి రెగ్యులర్గా చదువుకోవడానికి వస్తారో, అలాగే రాకుండా పరీక్షకు వస్తారో, ఏమీ రాకుండా పరీక్ష పాస్ అవుతారో, ఈ 3 రకాలకి తేడా ఉంది. Those who attend the classes regularly, definitely they will learn the oratory skill, or argumentative skill, explanatory skill. These are fine. ఏం మాట్లాడాలి అర్థమైందా? కాబట్టి కేవలం చదువు పాస్ బేస్ లైన్ ఏంటి? ఇక్కడ ఎందుకు చదువుకున్నా మనం పాస్ అవ్వాలి, దేనికి కడుపు నింపుకోవడానికి, లేదా ఆ వృత్తి లాయర్ ప్రొఫెషన్. లాయర్స్ ప్రొఫెషన్ is the one of the noblest professions. First profession is teacher, then comes the lawyer's profession. సో ఇటువంటి ఈ యొక్క లాయర్ వృత్తిని మీరు ఎదుర్కొన్నారు కాబట్టి దీన్ని మీరు బాగా చదువుకోవాలని చెప్పి, అలాగే ఈ యొక్క చదువు 3 సంవత్సరాలు ఇక్కడే చదువుకోవాలని, అయిపోయిన తర్వాత మంచి న్యాయవాదులుగా రావాలని, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, కార్పొరేట్ సెక్రటరీస్, కంపెనీ సెక్రటరీస్, అలాగే గవర్నమెంట్ కావాలని కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇందిరా ప్రకాష్ న్యాయ కళాశాల న్యాయ విద్యార్థులందరికీ
మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.